Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. విశాఖ ముఖ చిత్రం మారబోయేటువంటి పరిణామాలు అతి త్వరలో సంభవించబోతున్నాయి. ఆల్రెడీ గూగుల్తో ఒప్పందం చేసుకున్న తర్వాతే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో విశాఖ గ్లోబల్ డెస్టినేషన్గా మారేటువంటి అవకాశాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు విశాఖలో ఆపరేషన్స్ ప్రారంభించడానికి దేశీయ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. డిసెంబర్ 12వ తేదీన విశాఖలో టెంపరీ బిల్డింగ్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అసలు కాగ్నిజెంట్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం చూద్దాం. కాగ్నిజెంట్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి సంబంధించి ఒక భారీ సంస్థగా పేరు పొందింది. దేశవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా సర్వీసెస్ ఇస్తున్నప్పటికీ కూడా మన దేశంలో అత్యధిక ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అందించేటువంటి మ్యాన్ పవర్ కంపెనీగా కాగ్నిజెంట్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం కాపులుప్పాడ ఐటీ హిల్ ఏరియాలో ఈ కాగ్నిజెంట్కి భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2029 నాటికి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. ఇది కాగ్నిజెంట్ అఫీషియల్ రిపోర్ట్. అలానే ఈ అఫీషియల్ దీనిలో చెప్తున్నటువంటి పేర్కొన్నటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక 1500 కోట్ల రూపాయల పైగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. 1580 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. 8000 ఉద్యోగాలను సృష్టించడంతో పాటు రీజనల్ టెక్ ఎకోసిస్టమ్ని పెంపొందించడంలో కాగ్నిజెంట్ ఒక ముఖ్య పాత్ర పోషించబోతుంది. దీనికి సంబంధించి జూన్లోనే ఒప్పందం జరిగింది. భూముల కేటాయింపు ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది. 22 ఎకరాలు. ద ప్రపోజ్డ్ క్యాంపస్ విల్ బి స్ప్రెడ్ ఓవర్ 22 acres in కాపులుప్పాడ ఐటీ హిల్, a site allocated by the government of Andhra Pradesh with their investment of 1583 crores. సో ఇది మొత్తం మీద జరిగినటువంటి ఒప్పందం. కానీ ఆపరేషన్స్, ఎందుకంటే ఇందులో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయడానికి ఫేజ్ 1 కంప్లీట్ చేయడానికి 2029 అవుతుంది. 2029 వరకు ఖాళీగా కూర్చోలేరు కాబట్టి 2026 నుంచే ఆపరేషన్స్ మొదలు పెట్టాలని చెప్పి కాగ్నిజెంట్ డిసైడ్ చేసుకుంది. ఇందులో భాగంగానే కాగ్నిజెంట్ సంస్థ తమ ఉద్యోగులకి, అంటే వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఒక సమాచారాన్ని ఇచ్చింది. ఈ నెల 12వ తేదీన అందరూ అందుబాటులో ఉండాలి. విశాఖ కేంద్రంగా కొత్త కార్యాలయాన్ని, టెంపరీ ఆఫీస్ని రెడీ చేసి పెట్టుకుంది కాగ్నిజెంట్ సంస్థ. ఈ టెంపరీ ఆఫీస్లో 800 మందితో ఆపరేషన్స్ మొదలు పెట్టబోతుంది. సో ఇది విశాఖకి సంబంధించి ఐటీ విషయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రారంభంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇటీవలే టీసీఎస్ సంస్థ కూడా టెంపరీ క్యాంపస్లో ఆపరేషన్స్ మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తుంది. అలానే ఇప్పుడు కాగ్నిజెంట్ ఇది వాళ్ళ అసోసియేట్స్కి పంపినటువంటి నోటు. దీనిలో డియర్ అసోసియేట్, వీఆర్ డిలైటెడ్ టు ఎక్స్టెండ్ అన్ ఇన్విటేషన్ టు ద గ్రాండ్ ఇనాగ్రేషన్ ఆఫ్ అవర్ విశాఖపట్నం సెంటర్ టేకింగ్ ప్లేస్ on Friday, December 12, 2025. We kindly ask all associates to be present in the office by 8:30 AM. Prepare for the auspicious event. సో ఇది ఒక ఇంటర్నల్ సర్కిల్ కాబట్టి డేటా మనకి కేవలం అది మాత్రమే వచ్చింది. ఇందులో పేర్కొన్న దాన్ని బట్టి డిసెంబర్ 12వ తేదీన, మనం ఏవి ఆధారాలు లేకుండా ఏం చెప్పట్లేదు, కొన్ని ప్రూఫ్స్, విశాఖపట్నంలో నవశకం ఐటీ శకం ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ విశాఖపట్నం ఇప్పుడు కాదు, టైర్ 2 సిటీగా హైదరాబాద్లో హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేసిన రోజునే సత్యం కంప్యూటర్స్ అక్కడ పెద్ద వ్యవస్థలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసింది. మహీంద్రాగా ఇప్పుడు అక్కడ సర్వీసెస్ అందిస్తుంది. మరికొన్ని క్యాంపస్లు, అంటే ఇన్ఫోసిస్ లాంటి సంస్థలను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి విశాఖ కేంద్రం కాబోతుంది. సో అందులో మనం చూసినప్పుడు ఈ కాగ్నిజెంట్ సంస్థ తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం 800 మందితో క్యాంపస్ని ఏర్పాటు చేయడం అనేటువంటి అంశం ఇప్పుడు ఖచ్చితంగా విశాఖకి ఐటీ రంగంలో విశాఖకు ఒక జోష్ తీసుకొచ్చేటువంటి అంశం అవుతుంది. ఇక కాగ్నిజెంట్ ప్రత్యేకతను చూస్తే కనుక ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి సంస్థ. ఇక్కడ ఉండేటువంటి టీం కానీ, వీళ్ళు అందించేటువంటి సర్వీసెస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో కొనియాడినటువంటి, గుర్తింపు పొందినటువంటి సర్వీసెస్ అందించినటువంటి సంస్థ. కాబట్టి మన దేశంలో ఐటీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడంలో అనేక విశేషమైనటువంటి పాత్ర పోషించినటువంటి సంస్థగా మనం కాగ్నిజెంట్ని చూడాలి. ఈ సంస్థ పూర్తి స్థాయి ఆపరేషన్స్ విశాఖ కేంద్రంగా ప్రారంభించడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చెన్నైలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కాగ్నిజెంట్కి సంబంధించి, హైదరాబాద్లో ఉన్నాయి, ఇటీవలే భువనేశ్వర్లో కూడా ఆపరేషన్స్ మొదలుపెట్టింది. ఇప్పుడు విశాఖలో ప్రారంభించబడడం అనేది టెంపరీ క్యాంపస్ అయినప్పటికీ కూడా 2029 నాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాపులుప్పాడలో 22 ఎకరాల్లో ఫేజ్ 1 కంప్లీట్ చేసేందుకు కాగ్నిజెంట్ కట్టుబడి ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద విశాఖ ఐటీ ఎకోసిస్టమ్ని మార్చడానికి శరవేగంగా పావులు కదుపుతున్నట్టుగా మనం భావించవచ్చు. కాగ్నిజెంట్ ఎంట్రీ తర్వాత విశాఖలో మరింతగా ఐటీ రంగంలో అవకాశాలు పెంపొందేటువంటి అవకాశం కూడా ఉంది.